డిజిటల్ కు స్వాగతం. సర్పంచ్ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి లోచల సుజాతను ఘనంగా సత్కరించిన ఎస్సీ సామాజిక వర్గ రెల్లి సహోదరులు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం ఏఎల్పురం మేజర్ పంచాయతీ గత సర్పంచ్ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎస్సీ సామాజిక భవనాన్ని ఎస్సీ మరియు బీసీ కాలనీలో మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ సహకారంతో మాజీ పార్లమెంట్ సభ్యురాలు బీసెట్టి సత్యవతి ఎంపీ ల్యాడ్స్ నిధులు 8 లక్షల రూపాయలతో నిర్మింప కృషి చేసి సమస్యకు పరిష్కారం చూపిన గ్రామ సర్పంచ్ అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు లోచల సుజాతను ఆహ్వానించి ఘనంగా సత్కరించి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకున్న ఎస్సీ సామాజిక వర్గ రెల్లి సోదరులు. అలాగే ఈ సందర్భంగా కుల పెద్దలు బాబ్జీ, సత్యనారాయణ, కృష్ణ, కొండబాబు, లోవరాజు మాట్లాడుతూ గతంలో ఎటువంటి చిన్న కార్యక్రమం చేసుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడేవాళ్లమని, ఎంతో మందికి సమస్య తెలియపరిచిన పరిష్కారం కాలేదని, ఇన్నాళ్లకు మా సమస్య విని ఎస్సీ సామాజిక భవనాన్ని నిర్మించి మా సమస్యను పరిష్కరించిన సర్పంచ్ సుజాతకు కృతజ్ఞతలు తెలియపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత మాట్లాడుతూ ఈ భవన నిర్మాణానికి సహకరించి నిధులు మంజూరు చేసిన పెట్ల ఉమాశంకర్ గణేష్ కి మరియు మాజీ పార్లమెంట్ సభ్యురాలు బీసెట్టి సత్యవతికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కాలనీకి ఒక్క డ్రైనేజ్ సమస్య తెలియపరిచారు. తక్కువ టైం ఉన్నా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంత ఘనంగా సత్కరించిన కాలనీ పెద్దలకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కాలనీలో యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరగాలి నాకన్నా ముందుగా మరి మాట్లాడే లోవరాజు జరగాలి, చాలా లేట్ అయిపోయింది. కొంత ఒత్తిడి కూడా నేను కుర్రలతో తెచ్చాను. ఎందుకంటే అది కార్యక్రమం ఎప్పుడూ జరగలేని కార్యక్రమం. మరి ఎందుకంటే సుజాత మేడం గారు కూడా నేను క్యాస్ట్ ఫీల్తో మాట్లాడలేదు, కానీ మన మనిషి కాబట్టి ఈ రకంగా జరగడానికి కారణం ఉంది. మనం ఎన్నో పంచాయతీలు చూసాం, పంచాయతీలో కూడా పెట్టాం, కానీ అవకలు అవ్వలేదు. మన మనిషి కాబట్టి మన మనిషి నేను ఉండాలా, నేను టైంలోనే జరిగిపోవాలని చెప్పేసి వారు కూడా ఎంతో మరి ప్రోత్సహించారు మనకి. అలాగే ఇంకో విషయం ఏంటి చెప్పండి, మీ ముందు పెడుతున్నాను. మన నా ఇంటి దగ్గర జరిగింది. మేము కూడా చాలా ఇక్కడ నైవే ఇంకా మా ఇంటి దగ్గర అయితే మరి ప్రకాశ్ మేము అందరూ కలిసి ఎంత మొన్నటిదా ఎనపగించాం. వర్షం వస్తే మా ఇళ్ళకి రావడానికి కూడా చాలా బాధపడేవారు. రాజకీయ నాయకులు వచ్చి కూడా ఆ రోడ్లోనే మేము మాట్లాడుకొని వాళ్ళు అలాగెళ్ళిపోయి మేము వచ్చేసేవారు. అది మా ఇళ్ళకి వస్తారని చెప్పి అని కూడా అనవరి మేము రావద్దు, ఎందుకంటే అక్కడ పరిస్థితిని బట్టి చాలా ఈరంగా ఉండేది. మరి అన్నీ కూడా మరి మాస్టర్ గారు, మరి అమ్మగారి తాలూకా హస్బెండ్ మాస్టర్ గారు రమేష్ మాస్టర్ గారు మమ్మల్ని అందరూ పిలిపించి ఒకరు కూర్చోబెట్టి అన్నయ్య మీరు ఇలా ఉండిపోతే లాభం లేదు, మనం ఉన్న టైంలోనే అంటే మేమున్న టైంలోనే ఇది జరిగితే బాగుంటుందని వారు కూడా మనకు ప్రోత్సహించి మీరు కూడా ఒక అడుగడుగు స్థలం ఇస్తేనే కానీ మనకు ఆ రూట్ అవుతుందని చెప్పేసి రోడ్డు ఆఫీసర్ కూడా మరి చెప్పడం జరిగింది. మన మాస్టర్ గారికి, సర్పంచ్ గారికి ఆ మాట మేము ఇచ్చి వారి మాట గెలిపించి ఇది మన గురించే కదా అని మేమందరూ కూర్చొని ఈ ప్రకాశ్ గారి కుటుంబం మేమందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం. మేమందరూ ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా మరి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అందరూ కుటుంబంలో పైపైన ముందు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అందరూ ఆలోచించుకొని ఆ యొక్క రోడ్డుకి ఇవ్వడానికి కూడా జరిగింది. మరి ఎక్కడ రామారెడ్డి కాడి నుంచి అటు మరి కర్రీ సింహాచలం రెడ్డి దాకా కూడా మన ఆ యొక్క రోడ్డు ఇవ్వడం జరిగింది. వారి ప్రత్యేకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఆ విషయాలు ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ రకంగా జరగడం ఇంకా ఘనంగా జరగాలి ఇక్కడ. ఎందుకంటే మనకి ప్రత్యేకమైనటువంటి ఇది రాజకీయ పరం కాదు. మరి రాజకీయ పరంగా అయితే చేయరు, మనకి రాజకీయ పరంగానే చేయడం మానేశారు. కాబట్టి ఆ రాజకీయానికి కూడా దూరం పెట్టి మనకి రాజకీయ అతీతంగా ఉండి సర్పంచమ్మ గారికి మనందరూ దృష్టిలో పెట్టుకుని నా మనుషులు, నా గ్రామం, నా వీధులకు ఉండాలి. వీళ్ళందరికీ ఒక పెళ్లిళ్ళైనా సరే, ఒక మీటింగ్లు అయినా సరే, ఇంకా ఏ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటారు. కాబట్టి ఈ ఈదులో ఏమీ లేదు కాబట్టి, స్పెషాలిటీ ఏమీ లేదు కాబట్టి ఇది మరి ఇక్కడ ఉండాలని చెప్పి వారు కూడా పట్టుదలగా మరి అక్కడ జరిగింది. మరి ఆ ఈదులో కట్టే ఒక కమ్యూనిటీ హాల్, ఇంత సదుపాయం లేదు ఆ కమ్యూనిటీ హాల్కి. అక్కడ జరిగినటువంటి ఆ ట్యాంక్ దగ్గర ఎంత బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే మరి చెయ్యాలి, నా పేరుంటూ పోలే స్థిరస్థాయిని చెప్పేసి ఆ సర్పంచమ్మ గారు ఈ రకంగా జరగడం చేయింది. మరి ఈ రకంగా జరగడం కూడా ఎంతో మరి ఉత్సాహకరం. వారికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. పార్టీ పరం కాదు, ఇక్కడ రుణపడి ఉన్నాం. జీవితకాలం కూడా రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సర్పంచులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఇది స్థిరస్థాయిగా ఉండిపోయిన పరిస్థితి. ఇది ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని అమ్మగారి ప్రత్యేకం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వేదిక మీద ఉన్న కుల పెద్దలు బాబ్జీ గారికి, కోలం కొండబాబు గారికి, అలాగే బంగారు కృష్ణ గారికి, మధ్య సత్తన్నయ్య గారికి, అలాగే నోకరాజు గారికి,
వేదిక ముందు ఉన్న నా సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా మరి మీరందరూ మాట్లాడిన దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మరి గ్రామ సర్పంచ్గా నాకు అవకాశం వచ్చినప్పుడు మీ అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేసి మరి ఈ విధంగా సర్పంచ్గా నిలబడడానికి మీ అందరూ సహాయ సహకారాలు నాకు అందించినందుకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిమ్మల్ని అయితే మరి నా పదవి అయిపోయినా సరే, నేను ఎక్కడున్నా సరే మిమ్మల్ని మాత్రం ఎప్పుడు నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మరి ముఖ్యంగా మరి నేను ఎలక్షన్లోకి వచ్చే ముందు నాకు ఎమ్మెల్యే సహోదరులు అయితే ప్రకాష్ అన్నయ్య, రాజేష్, అక్కడున్న మా ఎమ్మెల్యే సహోదరులందరూ కూడా మాకు కమ్యూనిటీ హాల్ కావాలి అని నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు మరి మా గ్రామ పెద్దలు, అదేవిధంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి దగ్గర నేను ఆ విషయం చెప్పినప్పుడు మరి వారందరికీ కూడా సరే నేను ఆలోచన చేస్తానమ్మా అని చెప్పి నాకు భరోసా ఇచ్చి, అప్పుడు మాజీ ఎంపీ గారు అయినటువంటి సత్యవతి మేడం గారికి మరి ఇలా ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కావాలండి, ఆ గ్రామ సర్పంచ్ గారు దీనికి ఇవ్వండి అని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మరి ఎంపీ సత్యవతమ్మ గారు ఈ ఎంత మూలనున్న ఏలుపురం గ్రామాన్ని జ్ఞాపకం చేసుకొని మరి వెంటనే అక్కడ ఒక కమ్యూనిటీ హాలు గ్రాంట్ చేయడం, తన గ్రాంట్ ద్వారా మన శాంక్షన్ చేయడం జరిగింది. మరి అది నిర్మించిన వెంటనే మరి నేను కూడా మరి ఈ కృష్ణన్నయ్య, కొండబాబు అన్నయ్య, మధ్యసత్తన్నయ్య, ఈశ్వరు, శ్రీను వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి, చిన్నబాబు వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మాకు కూడా కమ్యూనిటీ హాల్ కావాలండి మేడం గారు, మేమందరం కూడా మరి స్లమ్ ఏరియాలో ఉంటున్నాము, మరి ఈ విధంగా మేము ఏ కార్యక్రమాలు చేసుకుందామన్నా సరే మాకు సరైన ప్లేస్ అయితే ఉంది కానీ మరి అక్కడైతే సదుపాయాలు సరిగా లేవు మేడం అని నాకు చెప్పినప్పుడు నేను కంపల్సరిగా రెల్లి సహోదరులకు ఏదో ఒకటి చేయాలని నేను గట్టిగా మరి నిర్ణయించుకొని మళ్ళీ మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి గణేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు మళ్ళీ మరొకసారి అంటే ఒకే గ్రామంలో 2 కమ్యూనిటీ హాల్స్ ఎస్సీస్ సంబంధించి ఇవ్వరికానమ్మా మనం ట్రై చేద్దాం అని చెప్పి సార్ ప్రోత్సహించడం, ఆయన ప్రోత్సాహంతో మళ్ళీ ఎంపీ గారిని అడగడం, మళ్ళీ ఎంపీ గారు తన నిధుల్ని కేటాయించి మళ్ళీ రెల్లి సహోదరులకి సంబంధించి ఇక్కడ ఎస్సీబీసీ కాలనీలో ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విషయంలో మరి నేను గతంలో అనకాపల్లి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు సెంట్రల్ ఆఫీస్ లో కూడా మా ఎస్సీస్ ఉన్నారంటే బడుగు బలహీన వర్గాల వారికి సరైన పార్టీలు కానీ, తండ్రి పెళ్లిళ్ళు కానీ, బర్త్డే పార్టీలు కానీ ఇలాంటివి చేసుకోవడానికి సరైన సదుపాయాలు ఉండవండి, రోడ్లు ఉండవు, డ్రైన్స్ ఉండవు అని నేను అక్కడ చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా నిజమేమా, అలాంటి వాళ్ళకి మీరు కంపల్సరిగా నిధులు అవి ఇచ్చి చెయ్యాలి అని చెప్పి వాళ్ళు కూడా ప్రోత్సహించడం. నేను ఆ మీటింగ్ లో ఉన్నప్పుడే సత్యవతమ్మ గారు మరి అమ్మ మీకు ఇంకో కమ్యూనిటీ హాల్ ఇస్తున్నాను, అది కూడా శాంక్షన్ అయిపోయింది, శాంక్షన్ ఆర్డర్ తీసుకోవడానికి రండి అని చెప్పినప్పుడు వెంటనే మళ్ళీ నేను విజయవాడ నుంచి వచ్చి మళ్ళీ వెంటనే మళ్ళీ నేను లేట్ చేస్తే మళ్ళీ అది ఎవరికైనా ఇచ్చేస్తారేమో అని కంగారుగానే మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ శాంక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మీ అందరికీ కూడా మరి కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి నాకు సహాయ సహకారాలు అందించిన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గౌరవ మాజీ ఎంపీ గారికి, ముఖ్యంగా మరి అన్నిటికీ కారణమైన మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు జగనన్నకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఈ విధంగా ఎంత సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మాకంటూ ఈ కమ్యూనిటీ హాల్ ఇచ్చారని మీ సంతోషాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. మీకందరికీ కూడా అది ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరందరూ కూడా ఈ విధంగా మరి నన్ను గౌరవించినందుకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు నేను పదవిలో ఉన్నా లేకపోయినా మీకు ఏ సహాయ సహకారాలు అందించాలన్నా నేను ఉన్నానని మర్చిపోవద్దు. మీ అందరూ కూడా నా వంతు సహాయం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. మీ అందరూ కూడా నాకు సొంత సహోదరులాగా మీరందరూ ఇప్పటి వరకు కూడా నా వెంట నడిచి నాకు తోడుగా ఉన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలకు కూడా మరి గ్రామంలో ఎస్సీస్ కి సంబంధించి ఎక్కడైతే మేజర్ గా ప్రాబ్లం ఉందో అంటే డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ, ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ కానీ అవసరమేమో అని నేను అనుకున్నప్పుడు నాకు అక్కడ ఎస్సీ కాలనీలో మరి ఒక సిసి రోడ్డు, మరి ఎండీస్ కాలనీలో మరి వాళ్ళకి పంచాయతీ నిధుల నుంచి వారికి ఒక వాటర్ ట్యాంక్ కూడా మాకు అంటే వాళ్ళకి కమ్యూనిటీ హాల్ ఉంది, వాటర్ అవసరం అమ్మా మాకు అని చెప్పినప్పుడు వాళ్ళకి కూడా ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ ఎంఎల్ కాలనీలో మరి
ఒక కమ్యూనిటీ హాల్, ఒక సీసీ రోడ్డు, వాళ్ళకి వాటర్ లేనప్పుడు వాళ్ళకి పైపులు అవి వేయించి అక్కడ వాటర్ వచ్చేలాగా చేశాను. అలాగే మీకు కూడా ఈ డ్రైన్స్ సంబంధించి నాకు గుర్తుందమ్మా. వచ్చిన వెంటనే మరి ఈ డ్రైన్స్ గురించే నేను ఎస్సీ బీసీ కాలనీలో కంపల్సరీగా డ్రైన్స్ చేయాలని చెప్పి నేను ఎస్టిమేషన్ వేయించి దగ్గర 1,20,00,000 నేను కలెక్టర్ ఆఫీస్ లో నేను ఎస్టిమేషన్స్ ఇచ్చేసి ఉన్నాను. నా హయాంలో ఇప్పుడు వచ్చి ఉంటే మరి నేను ఇప్పుడు కంప్లీట్ చేసేద్దును. ఇంకా సమయం ఉంది. ఈలోగా ఏమన్నా వస్తే నేను కంపల్సరీగా డ్రైన్స్ పెడతాను. మిమ్మల్ని నేను ఎప్పుడు మర్చిపోను. కంపల్సరీగా ఎస్సీబీసీ కాలనీలో అవసరమైన మట్టుకు ఎక్కడైతే అవసరమో అక్కడ నేను డ్రైన్స్ పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే వచ్చి గవర్నమెంట్ లో ఏమైనా అవకాశం ఉంటే ఈ గవర్నమెంట్ లో చేసినా సంతోషంగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే అందరికీ అవసరమైనవి ఆ డ్రైన్స్ అవి కనుక మరి వచ్చి గవర్నమెంట్ లోను కూడా మరి అవకాశం ఉంటే అప్పుడు కూడా నేను మీ అందరికీ కూడా డ్రైన్స్ అవి చేయడానికి నా వంతు సహకారం అందిస్తారని తెలియజేస్తూ మీరు ఇంతగా ప్రేమ అభిమానాలు నా మీద కురిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇన్ని కమ్యూనిటీ హాల్ ఇవ్వడానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే గారి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి, గౌరవ మాజీ ఎంపీ గారికి సత్యవతమ్మ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్.